ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు జూన్ నెల 23, 2024 సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి పప్పల బజారు అంటారు, మహేంద్ర నగర్ అంటారు. ఈరోజు ఏంటంటే తగ్గింపు. ఒక దొరగారి ప్రసంగంలో తగ్గింపు గురించి నా అభిప్రాయం అడిగారు. నేను చెప్పాను, సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన తన సార్వభౌమాధికారాన్ని, తన సర్వశక్తిని తగ్గించుకొని సాదాసీదా మనిషిగా మన కోసం వచ్చాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఇంకో చోట నా కాళ్ళు కడగండి అంటే 10 మంది కాదు, డజన్ల మంది వచ్చి కడిగేవాళ్ళు, 1000 మంది వచ్చి కడుగుతారు యేసుప్రభు కాళ్ళు. కానీ ఆయన తనను తాను తగ్గించుకోవటానికి మోడల్గా, మనకి మాదిరిగా శిష్యుల కాళ్ళు కడిగి టవల్తో తుడిచినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. నేను రెవరెండ్ని, నేను నా పెద్ద మిషనరీని, నేను గొప్ప సేవకుడిని అనడం అది మనకి తగదు అనేసి దేవుడు అనేక విధాలుగా శాంపిల్ చూపించాడు. కాబట్టి సేవకుడైన మనం ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చింపబడతాం అనేది ఈ మ్యాటర్లోని పరమార్థం. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చిన్న మాట చెప్పి ముగిస్తాను. చాందిని అనే ఒక భక్తురాలు, ఆమెకి ఏదో చిన్న ముళ్ళు, ఒక అనారోగ్యం లాంటిది ఉంది. అది ఆమె నుండి తొలగించబడాలని, ఆమె ప్రార్థనలో కొనసాగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ చాందిని చాలా మంచి భక్తురాలు. ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి. ఇతరుల కోసం మీరు ప్రార్థన చేసి మీకోసం దేవుడు మీ యొక్క అవసరాలేంటో ఆయనకి తెలుసు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.